విగ్రహ ప్రతిష్టాపనకు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ముస్తాబైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించగా 14వ తేదీ గురువారం నుండి 16వ తేదీ శనివారం వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లైటింగ్ సిస్టంతో ఆలయ ప్రాంగణం అత్యంత సుందరంగా కనబడుతోంది. ఇటు వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మంచిగా వచ్చిందిగా. శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో ఓం శ్రీ స్వామియే. గత 30 సంవత్సరాల క్రితం మా రుద్రంగి గ్రామంలోనికి అయ్యప్ప పరిచయం కావడం జరిగింది. మరి అప్పటి నుండి ఇక్కడ భక్తులు రాను రాను వందల సంఖ్యలో పెరగడం జరుగుతుంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు మరి మాకు స్థలం కూడా బాగా కష్టమైంది దొరకడానికి. అప్పుడు నందివాబు పక్కన ఒక స్థలం ఉండే, అది కూడా కొంచెం వివాదం అవుట్ల మరి ఇక్కడ గుట్ట పైన అప్పుడున్నటువంటి సర్పంచ్ పీరియడ్లో మరి ఈ స్థలాన్ని మేము వెతకడం జరిగింది. ఆ స్థలాన్ని కాపాడినందుకు మరి ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ అయ్యప్ప గుడి కట్టాలి ఉందని మా పైన గురుస్వాములు చిద్రాలనారాయణ స్వామి కానీ వారందరూ చెప్పగానే స్వామివారి చేతి పైన ఉంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళే ఇక్కడనే మరి మా గురుస్వాములు అందరూ కలిసి ఇక్కడ కన్యాస్వాములతో కొబ్బరికాయలు కొట్టించడం జరిగింది. శ్రమ రూపేణ ధన రూపేణ గడప గడపకు వెళ్ళడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ గుడి నిర్మాణం కొరకు అయ్యప్ప స్వాములతో సహా ఊరు గ్రామ ప్రజలు, ఊరు ప్రజాప్రతినిధులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, గ్రామానికి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు, బొంబాయి దాతలు, దుబాయ్ దాతలు, సౌదీ దాతలు వీరందరి సహాయ సహకారాలతో గత 5 సంవత్సరాల కింద ఏదైతే చాలు చేసినో గుడి నిర్మాణం కొరకు 16వ తారీఖు నాడు మా అయ్యప్పల కళ గుడి కట్టి స్వామివారిని నిలుపుకోవాలి రుద్రంగిలో అనేటువంటి కళ నెరవేరుస్తుంది. మేము చేసే కార్యక్రమాలను రేపటి నుంచి మా ఎంబడి ఉండి దేవుని యొక్క కృపా కటాక్షాలకు మీరు కూడా మాతో పాటు పొందగలరని కోరుతూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మేము చేసే కార్యక్రమాలను విజయవంతం చేయగలరని పేరు పేరున కోరుచున్నాం.